మనము చాలా రకాల సినిమాలు చూసాం కదా. కామెడీ, యాక్షన్, టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ ఇంకా దయ్యం కాన్సెప్ట్తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలుగు సినిమాలో ఫస్ట్ టైం ఒక జాంబీ కాన్సెప్ట్ని పరిచయం చేసింది మాత్రం తేజ సజ్జా టీం. అప్పట్లో ఆ సినిమా ఒక పెద్ద సెన్సేషన్, ఇంకా మంచి డీసెంట్ హిట్ కూడా అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కూడా అనౌన్స్మెంట్ అయ్యింది. అయితే షూటింగ్ మాత్రం ఎలాంటి హైప్ లేకుండా సైలెంట్గా కానిస్తున్నారట. సూపర్ కదా. తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం సీక్వెళ్ల హవా కొనసాగుతుంది. ఒక సినిమా మంచి విజయం సాధిస్తే దానికి కొనసాగింపుగా మరో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన దర్శకులు, నిర్మాతల్లో పెరుగుతుంది. ఇదే క్రమంలో ప్రేక్షకుల ముందుకు రానున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ జాంబీ రెడ్డి 2 తొలి భాగం రిలీజ్ అయిన సమయంలో తెలుగు ప్రేక్షకులకు కొత్త తరహా జాంబీ హారర్ కామెడీ అనుభూతిని అందించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ రూపొందుతూ ఉండడం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతుంది. ఇటీవల ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుండి రాబోయే సినిమాల గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో రూపొందబోయే భారీ ప్రాజెక్టుల జాబితాను ప్రకటించిన ఆయన అందులో జాంబీ రెడ్డి సీక్వెల్ తో పాటు మిరాయ్ సీక్వెల్ కూడా ఉంటుందని తెలిపారు. ఈ ప్రకటన వచ్చిన వెంటనే ఈ 2 సినిమాలపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే అధికారిక ప్రకటన తర్వాత కూడా చిత్ర బృందాలు ఎలాంటి హడావిడి చేయకుండా తమ పనిని సైలెంట్ గా కొనసాగించడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది. తాజాగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం జాంబీ రెడ్డి 2 చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైందని తెలుస్తోంది. అంతేకాదు తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా విజయవంతంగా పూర్తయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ ప్రారంభమైనా నిర్మాతలు ప్రత్యేక పోస్టర్లు, వీడియోలు, పూజా కార్యక్రమాల ఫోటోలు, సోషల్ మీడియా అప్డేట్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటారు. ముఖ్యంగా ఒక సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తే మరింత గ్రాండ్ గా ప్రారంభోత్సవం నిర్వహించడం సహజం. కానీ ఈ చిత్రం విషయంలో మాత్రం అలాంటిదేమీ కనిపించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా షూటింగ్ కొనసాగించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా రహస్యంగా షూటింగ్ చేయడానికి కారణం ఏమిటనే విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినిమా కథకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఇలా సైలెంట్ గా వ్యవహరిస్తున్నారా, లేకపోతే పూర్తి స్థాయి ఫస్ట్ లుక్ తో ఒకేసారి అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వాలని భావిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మాత్రం చిత్ర బృందం నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక స్పందన లేదు. ఈ సీక్వెల్ కు సంబంధించి మరో పెద్ద మార్పు కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ ఈసారి దర్శకుడిగా వ్యవహరించడం లేదనే వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. జాంబీ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త జానర్ ను పరిచయం చేసిన ప్రశాంత్ వర్మ తన ప్రత్యేకమైన కథనం, థ్రిల్లింగ్ సన్నివేశాలు, వినోదాత్మక ట్రీట్మెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే 2వ భాగాన్ని కూడా ఆయనే తెరకెక్కిస్తారని చాలా మంది భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి దర్శకత్వ బాధ్యతలను బాలీవుడ్ దర్శకుడు సుపర్ణ్ వర్మ చేపట్టినట్లు తెలుస్తోంది. హిందీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన సుపర్ణ్ వర్మ ముఖ్యంగా రానా నాయుడు వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించాడు. యాక్షన్, థ్రిల్లర్ కథలను తెరపై ప్రభావవంతంగా చూపించడంలో ఆయనకు మంచి అనుభవం ఉంది. ఇప్పుడు అదే అనుభవాన్ని జాంబీ రెడ్డి 2 కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం. దర్శకుడు మారిన కథ మాత్రం ప్రశాంత్ వర్మ అందించారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అంటే కథ, ప్రధాన కాన్సెప్ట్, జాంబీ ప్రపంచానికి సంబంధించిన ఆలోచనలు ప్రశాంత్ వర్మవే కాగా వాటిని తెరపై సుపర్ణ్ వర్మ తన శైలిలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తుంది. ఇద్దరి పనితీరు వేర్వేరు అయినప్పటికీ ఈ కలయిక సినిమాకు కొత్త తరహా అనుభూతిని తీసుకురావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఊహాశక్తి, సుపర్ణ్ వర్మ మేకింగ్ కలిస్తే ప్రేక్షకులకు మరింత ఉత్కంఠభరితమైన హారర్ అనుభవం లభించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొలి భాగంలో హీరోగా నటించిన తేజ సజ్జా ఈ సీక్వెల్లో కూడా కథానాయకుడిగా కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న తేజ సజ్జాకు ఇది మరో కీలకమైన సినిమా కానుంది. మొదటి భాగంలో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా యాక్షన్, కామెడీ, హారర్ అంశాలను సమతూకంగా మోసిన ఆయన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు 2వ భాగంలో ఆయన పాత్ర మరింత విస్తృతంగా సవాళ్లతో కూడుకున్నదిగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్ విషయంలో మాత్రం ఈసారి మార్పు జరిగినట్లు సమాచారం. తొలి భాగంలో తేజ సజ్జాకు జోడీగా ఆనంది నటించగా ఈసారి కొత్త హీరోయిన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ యువనటి షనయా కపూర్ ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కుమార్తె అయిన షనయా కపూర్ ఇప్పటికే హిందీ చిత్రాల్లో తన కెరియర్ ను ప్రారంభించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలీవుడ్ నుండి పలువురు యువ నటీమణులు తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు, పాన్ ఇండియా సినిమాలు,
విస్తృతమైన మార్కెట్ కారణంగా టాలీవుడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా నటీనటులను ఆకర్షిస్తోంది. అదే జాబితాలో ఇప్పుడు షనయా కపూర్ కూడా చేరనున్నట్లు సమాచారం. ఆమె పాత్రకు కథలో మంచి ప్రాధాన్యం ఉంటుందని, కేవలం గ్లామర్ కోసమే కాకుండా కథను ముందుకు తీసుకెళ్లే పాత్రగా రూపొందిస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. బడ్జెట్ విషయంలో కూడా ఈసారి నిర్మాతలు ఎలాంటి రాజీ పడడం లేదని తెలుస్తోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు హాలీవుడ్ తరహా టెక్నాలజీని కూడా వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు. హారర్, కామెడీ, థ్రిల్లర్ అంశాలను కలిపి రూపొందిస్తున్న ఈ సినిమా మొదటి భాగాన్ని మించి ఉండేలా కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పాత్రలు, మరింత పెద్ద ప్రమాదం, ఊహించని ట్విస్టులు, ఆసక్తికరమైన విజువల్స్ ఈ సీక్వెల్ కు ప్రధాన బలంగా నిలవనున్నాయని సమాచారం. మొత్తంగా చూస్తే జాంబిరెడ్డి 2 పై ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది. దర్శకుడి మార్పు, బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ, రహస్యంగా సాగుతున్న షూటింగ్, భారీ బడ్జెట్, కొత్త కథా నేపథ్యం వంటి అంశాలు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.